హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాస్తా చేద్దాం అనుకుంటున్నాము. ఒక బాండీ తీసుకొని దాంట్లో నూనె కొద్దిగా ఉప్పు వేసేసి పాస్తా వేసి ఉడికించేసాము. అంతలోకి టమాటా, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరకాయలు, 2 రెబ్బల కరివేపాకులు తీసుకొని కోసేసుకొని పక్కన పెట్టేసేయండి. అంతలోకి పాస్తా ఉడికిందో లేదో చూసుకోండి అన్నమాట. ఈ పాస్తా వండే బదులు మీరు షాప్కి వెళ్ళి తిని రావడం నయం, ఎందుకంటే అంత ప్రాసెస్. అంతలోకి ఒక కోడిగుడ్డు తీసుకొని ఎగ్ ఆమ్లెట్ ఎలా చేస్తామో అలా మొత్తం కారం, ఉప్పు ఇవన్నీ కలిపేసుకోండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవి మొత్తం వేసేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత కొన్ని కావాలన్నమాట. కొంచెం కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. అంతలో ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని మిగిలిన ఉల్లిగడ్డలు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక చూసుకోండి. తర్వాత టమాటాలు కొద్దిగా వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి. అంతలోకి ఒక పక్క చిన్న కళాయి తీసేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఇందాకలో మిక్స్ చేసుకున్న ఎగ్ రెమెడీ ఉండేది కదా, అది వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో పాస్తా ఎలా వచ్చింది, మేము ఎలా తినేది అనేది చూపించలేదు, అందుకే లెంత్ ఎక్కువగా లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అన్నమాట. మీరు అంతలోకి ఇందాకలో పెద్ద కళాయిలో మిగిలిన ఇవన్నీ వేసిన దాంట్లో మీ పాస్తా వేసేసి కలిపేయండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక ఎగ్ రెమెడీ కూడా వేసేసాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసి కలిపేసి తినేయండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. కానీ మస్టంగా షాప్లోకి వెళ్ళి తినడమే